దీని గురించి నిత్యము మనం చూస్తున్నాం, చదువుకుంటున్నాం. అయితే మరి ఏంటి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మన దేశం సంగతి ఏంటి? మన ప్రజల సంగతి ఏంటి? వీరి కొరకు మనము ఏం చేయగలుగుతున్నాం? ఏమైనా చేస్తున్నామా? మన దేశం కొరకు మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆలోచిస్తూ ఉంటాం, దేశము నాకేమిచ్చింది, దేశము నాకేమిస్తుంది. నిజమే, ఈ దినాన్ని ఎదురవుతున్నటువంటి సవాల్. ఎందుకనగా వెనుకబడిన మనందరి విషయంలో చాలా రకరకాలైనటువంటి మాటలు వినబడుతున్నాయి. స్వాతంత్రం వచ్చినటువంటి క్రొత్తలో అందరూ అన్నదమ్ముల వలె, అంటే అప్పుడు చాలా మతభేదం కనబడేది. అనగా గొప్పవారు కొద్దివారిని, ఒకరిని ఒకరు అంటరాని వారిగా చూసేవారు. అంత భయంకరమైనటువంటి దినాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు అనుభవించారు. అధిక విద్యావంతుడయుండి ఆయా దేశాల్లో ఆయన చదువుకుని పరిపూర్ణునిగా ఆయన పెరిగిన తరువాత సహితము ఆయన వచ్చిన తర్వాత ఒక అటెండర్ ప్రవర్తించేటువంటి ప్రవర్తనకు ఆఫీసులో ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడట. ఒక అటెండర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలాలి. అటువంటిది ఆయన ఆఫీసులో కూర్చుంటే ఈయన బుక్ గిత్తేసేవాడు, ఫైల్ గిత్తేసేవాడట. దీని మీద సంతకం పెట్టివ్వండి. కారణం ఏంటంటే వెనుకబడినటువంటి తత్వం. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మహాకృపను బట్టి ఇది ఉభయ గోదావరిలో, ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉభయ గోదావరిలో నేను అనుకుంటాను దాన్ని మనము చాలా వరకు దాటేశాం. చాలా వరకు దేవుని యొక్క కృపను బట్టి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అనేక మంది మన సహోదరులు గ్రామాన్ని విడిచి, పిల్లలను విడిచి దూరదేశం వెళ్ళటం, మన పిల్లల్ని చదివించటం, వీళ్ళని విద్యావంతులను చేయటం, వీళ్ళని చైతన్యవంతులుగా చేయటం, వీళ్ళని స్థిరపరచడం అనేటువంటిది చేయటానికి దేవుడు తన కృపనిచ్చాడు. కనుక మనము చాలామంది మన పిల్లలను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలుగుతూ ఉన్నాం. వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎక్కడెక్కడ ఉంటున్నారంటే, దేవునికి వాక్యం పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని దేవుడు నిలువబెట్టి ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచుతూ ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అది ఈ దినాన్ని ప్రియమైనటువంటి వాళ్ళని మనం ఆలోచన చేస్తే అప్పటి నుంచి అనుభవించు వస్తున్నటువంటి సమస్య ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆ వెనుకబడినటువంటి తరగతి అనేటువంటిది భయంకరమైనటువంటిదిగా, అంటరానిదిగా, ముట్టరానిదిగా, చేర్చనీయకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ దినాల్లో కూడా కనబడుతుంది. న్యూస్ వింటూ ఉన్నట్లయితే, పేపర్ చదువుతూ ఉన్నట్లయితే అనేక ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. గనుకనే నాటి దినాలలో యూదులు కూడా ఇటువంటి శ్రమను అనుభవించారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, వాక్యమును గమనించండి. ఈ వాక్యమును మనం ఆలోచన చేస్తున్నప్పుడు నాట్ ఏ వన్ సైడ్ వాక్యము ఎటువంటిదంటే రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గం. ఎటువంటి ఖడ్గము ఈ వాక్యానికి సరిపోదు. ఈ వాక్యానికి ఎటువంటి ఖడ్గము కూడా సరిపోదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇంత వాడగలిగినటువంటిది. ఆనాడు యూదులు సహితము ఇలానే బాధలు పడేవారట. మనకంటే తర్వాత వచ్చింది ఇజ్రాయిలుకు స్వాతంత్రం. దానిని కూడా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని వారు కూడా ఆ యెరూషలేమును పరిపాలిస్తే అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ప్రముఖులు, ఎందుకంటే అది దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, దేవునికి భయపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని వారికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తున్నప్పుడు మన దేశానికి స్వాతంత్రం కత్తులతోటో కర్రలతోటో తెచ్చుకోలేం. మహాత్మా గాంధీ గారు తన వెనుక ఉన్నటువంటి నాయకులను అందరినీ కూడా కూడబెట్టుకుని ఆయన ప్రయాసతో ఏంటి అంటే తన ప్రాణమును అర్పించటానికి మా దేశమును మాకు అప్పగించండి అని ఆయన చేయటం ప్రారంభించాడు. ఆయన భోజనం మానేసి ఆయన కూర్చున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. నిజమే, ఎందుకంటే అన్నిటికంటే గొప్ప పని ఏమిటి అని చూస్తున్నట్లయితే సాధించటానికి, ఏదైనా సంపాదించాలి అనుకున్నట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బ్రిటిష్ వారు చూశారు, ఓకే, ఈ దినాన్ని చూస్తున్నప్పుడు ఈయన వెళుతూ ఉన్నటువంటి మార్గము చాలా అద్భుతమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. మనతో దెబ్బలాడటానికి, లేకపోతే ఉన్నటువంటి ప్రజలను నాశనం చేసుకోవటానికి, చంపటానికి ఏమీ ప్రణాళిక లేదు. మనము కూడా వాళ్ళకి ఎదురు తిరగటానికి లేదు. గనక ఆయన ఎంచుకున్నటువంటి మార్గము బాగుంది. ఆయనకు అందరూ కూడా సహకరిస్తున్నారు. గనక వారి దేశాన్ని వాళ్ళకి అప్పగించేయటం న్యాయమని వారిలో ఉన్నటువంటి వారు పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మన దేశాన్ని మనకు అప్పగించారు. ప్రియమైనటువంటి వాళ్ళని ఆలోచించండి, దేశం అప్పగించబడింది.
దేశం అప్పగించబడిన తర్వాత కొన్ని సంవత్సరాలేమో వెనుకబడినటువంటి మనలను ఒక్క రీతిగా చూశారు. ఇది నాన్న దేవుని కృపలో మనం అందరం కూడా డెవలప్ అయ్యాము, పెరిగామని చెప్పటికీ మళ్ళీ పరిస్థితి భయంకరమైనటువంటిదిగా కనబడుతుంది. మళ్ళీ భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొన్నటి వరకు ఈవెన్ లాస్ట్ 2 years వరకు ఒకరిని ఒకరు నిందించుకోవటం కానీ, ఒకరి మీద ఒకరు నిందలు వేయటం కానీ, వారి కులాన్ని వీళ్ళంటాం కానీ వీళ్ళ కులాన్ని వాళ్ళంటాం కానీ జరిగేది కాదు. ఎప్పుడు ప్రతి వాళ్ళు ఎంతో చక్కగా, నేను ముంబైలో ఉన్నప్పుడు ఒకే గల్లీలో ఉండేవాళ్ళం. అందులో మార్వాడీస్ ఉండేవారు, ముస్లిమ్స్ ఉండేవారు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి హిందూస్ ఉండేవారు, లోకల్గా ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఉండేటువంటి వారు, మేము ఉండేవాళ్ళం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా చూస్తున్నప్పుడు ఈ చాల్లో ఇటు 15 అటు 15 ఇళ్ళుండేవి చిన్న చిన్నవిగా. ఇన్ని ఫ్యామిలీలు, 30 ఫ్యామిలీలు ఉంటే చాలులో ఏ పండుగైనా జరిగినట్లయితే ఆ పండుగను అందరం కూడా పంచుకునేవాళ్ళం. అందరూ కూడా సంతోషంగా ఎప్పుడు ఇది కాదని కానీ ఇది అవునని కానీ ఎప్పుడు అనేవాళ్ళం కాదు. ఎంత అద్భుతంగా ఉండేది అంటే ఆ దినాలు చూస్తే ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఏమైపోయిందంటే విభజించి మళ్ళీ మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే ఆ 79 సంవత్సరాల స్వాతంత్రం అని చెప్తూ ఉన్నారు, కానీ దానికంటే వెనుక్కు మనల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి విశ్వాసి ఎలాగుండాలి అనేటువంటిది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. ఇది నా స్వతంత్ర దినం కనుక నేను మీకు హిస్టరీ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాధించాలి ఏంటి? చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనము. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎస్తేరు మొర్దెకైకు ఉన్నటువంటి సంబంధము మీ అందరికీ తెలుసును కదా. ఏంటి సంబంధం? ఏంటి వాళ్ళిద్దరికీ? వీళ్ళు యూదుల కుటుంబము, యూదులు వీరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొర్దెకై అన్న కూతురు, మొర్దెకై రూతు అన్నాదమ్ముల బిడ్డలు కనుక వరుసకైతే చెల్లవుతుంది. కానీ మొర్దెకై ఏం చేశాడంటే ఈమెకు, ఎవరు? ఎస్తేరుకు, ప్రియమైనటువంటి వాళ్ళ క్షమించాలి, ఎస్తేరుకు ఎవరూ లేని కారణము చేత ఈయన మొర్దెకై ఏం చేశాడంటే ఆమెను పెంచుకొని కన్న కూతురుగా అంటే దత్తము తీసుకున్నట్లుగా ఆమెను తీసుకొని తన ఆధీనములో పెంచాడు. అద్భుతం ఇది. పెంచిన తర్వాత ఆయనకు ప్రణాళిక ఉంది. యూదులు శ్రమ పడుతూ ఉన్నారు, యూదులకు స్వాతంత్ర్యము లేదు, యూదులు పడుతున్నటువంటి కష్టము సామాన్యమైనది కాదు. ఎవరు తీరుస్తారు? ఈ కష్టమును తీర్చేది ఎవరు? సంఖ్య చూస్తే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎటువంటి రాజులు అని గనక ఆలోచన చేస్తే సామాన్యమైనటువంటి రాజులు కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ చాలా సామంతులైనటువంటి రాజులు అక్కడ కనబడుతూ ఉంటారు. కనుక వారితో దెబ్బలాట ఆడటానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. కాబట్టి ఈయన ఏం చేశాడని చూస్తూ ఉన్నట్లయితే తన కుమార్తెను చక్కగా పెంచుకుంటూ ఆమెకు ఒక మాటను చెప్పుకుంటూ నేర్పుకుంటూ వచ్చాడు. చూసారా ఎంత అద్భుతము చూడండి. ఈయన చేసినటువంటి పని ఎంతో గొప్పదంటే ప్రభువుతో కలిసి నడవటానికి, వారు ప్రభువును ఆరాధించడానికి యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదింపబడిన వాక్యము సెలవిచ్చినట్లుగా తన పిల్లలతో కలిసి ఆయన ఎడల భయభక్తులు కలిగి ప్రభువును వెంబడించేటువంటి తత్వాన్ని మొర్దెకై కలిగి ఉన్నాడు. నేటి దినాన్ని దీన్ని చాలామంది కోల్పోతున్నాం. చాలామంది మనం అనుకున్నది నెరవేర్చుకోవాలి అన్నట్లయితే మనము దేవునితో ముందుగా నడవాలి, దేవునిని అడగాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఎన్నో ఉపవాసం ఇది. నేను ఇంతకుముందు ఎన్నో ఉపవాసాలు చెప్పాను, 6 ఉపవాసాలు చెప్పాను. ఇది 7వది. జాగ్రత్తగా గమనించాను. 7వ ఉపవాసమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి చెప్పిన జోలికి నేను మళ్ళీ వెళ్ళటానికి టైం సరిపోదు. గనుకనే ఉన్న సమయంలో చెప్పగలిగినటువంటి సత్యాలు మీకు జ్ఞాపకం చేయటానికి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాను. జాగ్రత్తగా మీరు వాక్యముని వినాలి, వాక్యము నేర్చుకోవాలి. వాక్యం ఎక్కడ ఉండాలంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యము కాస్త ఎక్కడికి రావాలంటే మన హృదయంలోనికి రావాలి. మన హృదయంలోనికి వాక్యం వస్తే హృదయములో ఉన్న దానిని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. హృదయములో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కానీ హృదయంలో లేకపోతే నోరు మాట్లాడటం చాలా కష్టమే. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వాక్యం ఎక్కడ పెట్టుకోవాలంటే హృదయంలో పెట్టుకోవాలి. మొర్దెకై చెబుతూ ఉన్నాడు. మొర్దెకై చెప్పి ఆమెను ఎలాగైనా సరే తన పనిని పూర్తి చేసుకోవాలంటే ఆమె ఉండవలసినటువంటి స్థలము ఇది కాదు.
ఉండవలసినటువంటి స్థలం ఇది కాదు గనక ఆయన ఎక్కడికైతే పంపించాలో అక్కడికి పంపించేసాడు, వెళ్ళిపోయింది. కానీ ఆమె రాణి అయ్యింది. కానీ యూదా జనాంగాన్ని ఇంకను ఎలాగున్నారంటే బానిసలుగానే ఉన్నారు. ఈ దినాన్ని చూస్తూ ఉన్నట్లయితే క్రైస్తవ సంఘాలు, దైవజనులు గొప్ప గొప్ప వాళ్ళైపోయారు. ఒక్కొక్కడి దగ్గర కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు సంపాదించారు, వెహికల్స్ సంపాదించారు, గృహాలు సంపాదించారు, గొప్ప మొత్తంలో ఆస్తిని సమకూర్చారు. నేను అంటాను, సమకూర్చుకోవద్దు అని నన్ను. కానీ వారికి ఉన్నటువంటి గోల్ ఏంటంటే వారి వరకు మాత్రమే తప్ప నశించిపోతున్నటువంటి జనాంగము గురించి వాళ్ళు ఎంతవరకు జరిగేటువంటిది ఏంటి అని కనుక చూస్తున్నట్లయితే వారి కొరకు వారు చూసుకుంటున్నారు తప్ప నశించిపోతున్న జనాంగం కొరకు చూడలేదు. మొర్దెకై తన ప్రజల నిమిత్తమై మొర్దెకై చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రతి దినము వచ్చి కోట గుమ్మము దగ్గర కూర్చునేవాడట. ఎవరు వెళ్ళిపోమన్నా సరే, ఎవరు తిట్టినా సరే, ఎవరు అతని మీద నింద వేసినా సరే అతను వెళ్ళేవాడు కాదు కోట గుమ్మం దగ్గర నుంచి. అతను తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో ఎవరైనా అనుకునేవాడు. ఇతను పిచ్చాడంటే ఒక పని మీద పట్టుదల కలిగి ఉన్నాడు. ఒక కార్యము నెరవేర్చాలి అన్నట్లయితే పట్టుదల కావాలి. ప్రియమైనటువంటి వల్ల మనం ఎలాగుంటుందంటే పట్టుదల లేనిటువంటి కార్యాలు చేయటం వల్ల మన విశ్వాసము అంతంత మాత్రంగానే ఉంటుంది, మన జీవితాలు కూడా అంతంత మాత్రముగానే మిగిలిపోతూ ఉన్నాయి. విశ్వాసము కావాలి, పట్టుదలగా మనం ఉండాలి అన్నట్లయితే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అందుకనే ఆమె వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళిపోయింది. రాజు కోటలో ప్రవేశించినటువంటి ఎస్తేరు మొర్దెకైతో ఇలా మాట్లాడుతుంది, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమున కూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజు యొద్దకు ప్రవేశించెదను, నేను నశించెదను. ఒకసారి అర్థం, కార్యము కొరకై అనగా తన ప్రజల విడుదల కొరకై మొర్దెకై ప్రయత్నం ఏంటంటే తన జనాంగము యొక్క విడుదల కొరకై. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువును నమ్ముకునేటువంటి పిల్లలమైనటువంటి మనందరము కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ స్వాతంత్ర దినోత్సవం దినాన్ని మన విడుదల ఉన్నదా, మనం విడుదల పొందుకున్నామా, విడుదల లేదా అనేటువంటిది మనం గమనించాలి. రకరకాలైనటువంటి కామెంట్స్, రకరకాలైనటువంటి మాటలు, ఇవి ఉండవు అవి ఉండవు, ఇది కాదు అది కాదు అనేటువంటి అనేకమైనటువంటి మాటలు. ప్రియమైనటువంటి వలన ఇటువంటి శ్రమలు నిజముగా ఎదురవుతున్నాయి. ఎంత కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నాం, ఎన్ని ప్రయాసలు పడుతున్నాం పిల్లలు చదువుకోవటానికి. మనము మన స్తోమత ఎంత, మనకున్న చిన్న స్తోమతను బట్టి ఏదో విధముగా భార్యను విడిచిపెట్టి భర్త ఎంత దూరం వెళుతూ ఉన్నాడు, ఆయన త్యాగం చేస్తూ ఉన్నాడు. అలాగనే భర్తను పిల్లల్ని విడిచిపెట్టి భార్య వెళుతుంది, ఆమె త్యాగము చేస్తుంది తన జీవితాన్ని. గడిచిపోయిన దినమేది మళ్ళీ తిరిగి రాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పెళ్లి చేసుకుంటున్నారు, 1-2 పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడ శ్రమ పడుతూ ఉన్నారు. ఎంత త్యాగం అంటే దాన్ని చెప్పటము సామాన్యము కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అనుభవించే వారికి తెలుస్తుంది. కాబట్టి వాడు ఎందుకు త్యాగం చేస్తున్నారంటే తమ పిల్లల పురోభివృద్ధి, అనగా తమ పిల్లల పురోభివృద్ధి అంటే మన ప్రాంతంలో 10 మంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో నెలొచ్చేటప్పటికి ఒక 50,000 సంపాదించేవారు ఉన్నట్లయితే, 5 లక్షలు ఇక్కడ మన గ్రామంలో మన సంఘములోకి వస్తుంది. అది ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే అది మన దేశంలోనే ఖర్చు పెడుతున్నాం. దాన్ని మళ్ళీ మనం ఎక్కడికి తీసుకుని వెళ్ళటల్లా మన దేశంలోనే మన తిండి కొరకు, మన స్కూల్ కొరకు, మన పిల్లల విద్య కొరకు, వెండి కొనటానికో, బంగారం కొనటానికో, పొలము కొనటానికో, స్థలము కొనటానికో, దేని నిమిత్తమైనా అది మన దేశంలో ఖర్చు పెట్టేదే తప్ప ఇతరమైన స్థలానికి వెళ్ళేది కాదు. ఇంత మనం చేస్తూ ఉన్నా, ఇన్ని వస్తూ ఉన్నా మనల్ని లెక్కించడానికి ప్రియమైనటువంటి వాళ్ళ యూదులు కూడా అదే బాధ, యూదులకు కూడా అదే శ్రమ ఎదురైంది. ఎంతకాలమని మొర్దెకై ఉంటాడు? ఎంతమంది మొర్దెకై వలె ఆలోచించేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మొర్దెకై వలె సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతగా ప్రేమించాడో ఎస్తేరును పణముగా పెడుతూ ఉన్నాడు, మధ్యవర్తిగా ఎస్తేరును ఉంచాడు. ఆమె అంటూ ఉంది, ఏమో ఐ విల్ ట్రై మై బెస్ట్, తప్పకుండా ప్రయత్నం చేస్తాను,
ఒకవేళ ఈ ప్రయత్నంలో రాజుకు ఇష్టము లేకపోతే ఏం పోగొట్టుకోవాలి? నేను నా తల నరికేస్తారు. ఆ సంగతి తెలిసి ఉండి కూడా, ఎంత అద్భుతమండి! ఆ సంగతి తెలిసి ఉండి కూడా తన ప్రజల రక్షణ కొరకై ఎంత ప్రయత్నము చేసిందంటే, మనకు 4 వాన్సీనికలు వస్తే చర్చిలోకి రా, ఏమో గమన మొక్కొచ్చేస్తే ఎలాగాని భయం, తడిస్తే ఏమొచ్చేద్ది, మొక్కొచ్చేస్తే మేము 4 వర్షం చినుకలు వస్తే మొక్కొచ్చేస్తామని భయం వేసి మనం రాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చచ్చిపోతానేమో అని తెలుసుండి కూడా ఎంత అద్భుతం అండి! ఆలోచన చేయండి. కాబట్టి ఆమె ఏ రీతిగా ఉన్నది అని చూస్తున్నట్లయితే చాలా చక్కని మాట. తన ప్రజలను విడిపించుట కొరకై. ఎందుకంటే ఉపవాసం, నేటి ఉపవాసం ఎందుకు టైటిల్? తన ప్రజలను విడిపించుటకై ఉపవాసం. నువ్వు ఎప్పుడైనా చేసావా ఈ ఉపవాసం? ఎప్పటి వరకు దీని గురించి విచారించేవా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించేవా? ఎవరి కొరకు అనేటువంటిది ఆలోచించేవా? పరిశుద్ధ గ్రంథం ఎవరి కొరకు ఉన్నదని ఆలోచించేవా? ఎస్తేరు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అని నువ్వెప్పుడైనా ఆలోచించేవా? ఆమె చేసినటువంటి పని ఏమిటి? ఎందు నిమిత్తము ఆమె తమ ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధముగా ఉన్నది. ఎందు నిమిత్తమై తన పినతండ్రి ముద్దకై ఆమెను పెంచి పెద్దదాన్ని చేశాడు. ఎక్కడికి పంపించాడు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎక్కడికంటే సింహపు బోనులోనికి పంపించాడు. బోనులో ఉన్నది ఆమె బ్రతుకు. బయటికి రావటానికి లేదు, లోపలికి వెళ్ళటానికి లేదు. ఎంత విపత్కర పరిస్థితి అయినప్పటికీ ఆమె అంటుంది, నేను బయట వైపు చూడను, నేను లోపలికే వెళతాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయండి దేవుని పిల్లరా. మనందరము కూడా మన విషయమై మనం ఆలోచన చేయాలి. ఎస్, నేను పుట్టింది ఇక్కడే, మా నాన్న పుట్టింది ఇక్కడే, మా తాత పుట్టింది ఇక్కడే, మా ముత్తాత పుట్టింది ఇక్కడే. నేను పూర్వం నుంచి ఇక్కడే. ఇదే నా దేశం, ఇదే నా ప్రాంతం, ఇదే నా ప్రజలు, నా ప్రజల కొరకై, నా దేశము కొరకై, లేక నేనున్న నా ప్రాంతము కొరకై, నేను నివసిస్తున్న నా గ్రామము కొరకై, నేను ఉంటూ ఉన్నటువంటి నా సంఘము కొరకై నేనేం ఆలోచించాను? మనమందరము కూడా స్వార్థపరులుగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నామే తప్ప అందరము కలిసి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనం ఆలోచించలేకపోతున్నాం. అంటే మన స్థాయి ఆలోచించటంలో ఉన్నతమైనటువంటి దానికి రాలేకపోతుంది, పెరగలేకపోతుంది. కాబట్టి ఈ దినాన్ని తన ప్రజల్ని రక్షించుకోవటానికి, ప్రజల యొక్క విడుదల కొరకే ఉన్నటువంటి ఉపవాసం. ఆ ఉపవాసాన్ని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు యెహోవా సన్నిధిని కూర్చుండొచ్చు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించేవారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వీళ్ళందరూ ఏం చేయటానికి సమర్థత కలిగిన వాళ్ళట? కత్తి దూయుటకు. అంటే వాళ్ళు యుద్ధానికి కత్తి కానీ పట్టుకున్నట్లయితే ఎంతమందిని చంపగలరు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏటికి కూడా ఇశ్రాయేలీల దగ్గర ఇంత దేశం ఇప్పటికంటున్నారు 90+ లక్షలు, 95-96 లక్షల మంది ఉండొచ్చేమో. 1 కోటి కూడా వాళ్ళు లేరు. ప్రపంచం, మిడిల్ ఈస్ట్ ప్రపంచము నలుమూలల నుంచి కూడా దాని వైపు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే యెహోవా దానిని కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియమైనటువంటి వాళ్ళ నేటికి కూడా వారిని కాపాడుతున్నది ఆయనే. ఎందుకంటే వారు ఏర్పరచుకున్నటువంటివి అక్కడ ఉన్నటువంటివి, అక్కడ వాళ్ళకి పండుతూ ఉన్నటువంటివి, అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటివి, వాటిని లెక్కించలేమెవరు కూడా. కారణం వారి బానిసత్వములో నుంచి బయటికి రావటానికి దేవుడు వారికి మాట ఇచ్చాడు గనక ఈ రీతిగా వారిని తప్పించాడు. అందుకని మొర్దెకై తన ప్రజల శ్రమను చూస్తూ ఉన్నాడు.
ఎవరో ఒకరు నడుము బిగించకపోతే, ఎవరో ఒకరు కష్టపడకు, మనం ఏం చేస్తామంటే మనం కష్టపడము. ఎవరైనా కష్టపడుతున్నట్లయితే వాళ్ళకి సహకారము చెయ్యం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనది. మన దేశం పరిస్థితి ఎంత అలాగే ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి. చైనా నుంచి కొన్ని పీతలట్టుకు వెళ్ళారంట. పీతలట్టుకు వెళ్ళి వాటిని విడిచిపెట్టారంట, ఎలాగుంటాయో చూద్దామని. ఆ పీతలన్నీ గబగబా దేనికి ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోయి ఆ గోడ అవతలకి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాయట. దేనికదే ప్రయత్నం చేసి ఎటు వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నాయట. ఆ తర్వాత ఇండియా నుంచి కొన్ని పీతలు నెట్టుకెళ్ళారట, వాటిని విడిచిపెట్టారంట. అవి ఏం చేస్తున్నాయంట ముందెళ్ళి పీతని వెనకాలన్నదే లాగేస్తుందంట. ముందెళ్ళి దాన్ని వెనకాల వెళ్ళి లాగేస్తుందంట. ఆ రెండింటిని కలిసి ఇంకోటి వెళ్ళి లాగేస్తుందంట తప్ప ఏది పైకి వెళ్ళనివ్వట్లేదు, ఏది ఎక్కనివ్వట్లేదు. అన్ని బుట్టలోనే ఉంటున్నాయి, బయటకు రావట్లా. ఆ బుట్టలోంచే బయటకు వస్తే బాగుండేదేమో, కానీ బయటకు రానివ్వట్లేదు. అంతే మన బ్రతుకు ఇంతే, మనము ఇంతే. మన పరిస్థితులు ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, సహకరించడానికి ఏమాత్రముగా సిద్ధముగా ఉంటాం. మన దేశం 79 సంవత్సరాలు స్వాతంత్రం, సకల వనరులు దేవుడు మన దేశంలో ఇచ్చాడు. ప్రతి వనరు మన దేశంలో ఉంది, ఏది తక్కువ కాదు. తగిన కాలంలో అద్భుతమైనటువంటి వర్షం ఉంది, తగిన కాలంలో అద్భుతమైనటువంటి ఫలములు, పొలములు, చెట్లు, అనేకమైనటువంటి పక్షులు, పశువులు సమస్తము కూడా పెంచుకోవటానికి అద్భుతమైన ఆహారాన్ని దేవుడు మన దేశంలో మనకిచ్చాడు. ఎంత అద్భుతమో తెలుసా? ఆలోచన చేస్తే అనిపిస్తుంది, దేవా ఈ దేశంలో నన్ను పుట్టి